నంద్యాలలో నకిలీ టీటీడీ దర్శనం టికెట్ల దందా గుట్టురట్టు చేశారు పోలీసులు. నకిలీ లెటర్ హెడ్స్ తయారు చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజా ప్రతినిధుల పేరుతో నకిలీ లెటర్ హెడ్స్ తయారు చేస్తున్నట్టు గుర్తించారు. ఎంపీ బైరెడ్డి శబరి, మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేరిట నకిలీ లెటర్ హెడ్స్ ను తయారు చేశాడు కేటుగాడు. నిందితుడు గుంతకందాలకు చెందిన వెంకటేశ్వర్లుగా గుర్తించిన నంద్యాల పోలీసులు విచారణ చేపట్టారు. నంద్యాలలో నకిలీ టీటీడీ దర్శనం టికెట్ల దందా గుట్టురట్టు చేశారు పోలీసులు. నకిలీ లెటర్ హెడ్స్ తయారు చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజా ప్రతినిధుల పేరుతో నకిలీ లెటర్ హెడ్స్ తయారు చేస్తున్నట్టు గుర్తించారు. ఎంపీ బైరెడ్డి శబరి, మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేరిట నకిలీ లెటర్ హెడ్స్ తయారు చేశాడు కేటుగాడు. నిందితుడు గుంతకందాలకు చెందిన వెంకటేశ్వర్లుగా గుర్తించారు. నంద్యాల పోలీసులు విచారణ చేపడుతున్నారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిషోర్ అందిస్తారు. కిషోర్, ఈ యొక్క నంద్యాల జిల్లాలో ఈ యొక్క టీటీడీ దర్శనం టికెట్ లెటర్ల పేరుతో దందా నిర్వహిస్తున్నటువంటి ఒక కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఎంపీ బైరెడ్డి శబరి పేరు మీద నకిలీ లెటర్ హెడ్లను తయారు చేసి దాని మీద తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనానికి కావాల్సినటువంటి సదుపాయం కల్పిస్తామంటూ లెటర్లను డబ్బులకు విక్రయించినట్లుగా సమాచారం అందింది. అయితే నెల్లూరుకు చెందిన ఒక యువతి ఈ యొక్క ఫేక్ లెటర్ తీసుకొని దర్శనానికి వెళ్లడంతో అక్కడ జేఈఓ ఆఫీస్ లో ఈ యొక్క వ్యవహారం మొత్తం బయటపడింది. ఈ అంశం తెలుసుకున్నటువంటి వెంటనే బైరెడ్డి శబరికి సంబంధించినటువంటి పిఏ ఎవరైతే ఉన్నారో వారు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఇక్కడ నంద్యాలలో కంప్లైంట్ చేశారు. దీంతో మొత్తంగా కూడా అతని వ్యవహారం బయటపడింది. అయితే ఈ యొక్క వ్యవహారం తెలుసుకున్నటువంటి పోలీసులు ఆ నిందితుడిని గుర్తించే ప్రయత్నం చేశారు. అయితే ఇతను గుంతకందాల గ్రామానికి చెందినటువంటి వెంకటేశ్వర్లుగా గుర్తించారు. ఇతని స్థావరానికి వెళ్లి చూడగా అంటే ఇక్కడ ఏదైతే నంద్యాల కేంద్రంగా చేసుకుని ఇతను ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేస్తున్నాడో ఈ డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా వాళ్ళు పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒక్క ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీరందరికీ మంత్రులకు సంబంధించిన లెటర్ హెడ్సే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులవి, అలాగే కొంతమంది ఎంబీబీఎస్ డాక్టర్స్వి మొత్తంగా కూడా ఎవరికైతే ఈ టీసీలు తయారు చేయడం ఇలా అంటే అన్ని శాఖలకు సంబంధించిన ఏదైతే పత్రాలు, ధ్రువపత్రాలు లేదా రికమెండేషన్ లెటర్స్ అవసరమవుతాయో అన్నిటినీ కూడా ఇతడు ఫోర్జరీ చేసి వారి అధికారుల సంతకాలు కానీ ఇటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలకు సంబంధించిన లెటర్స్ అన్ని కూడా ఫోర్జరీ చేశాడని బయటపడింది. అయితే ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే కేవలం ఒకే ఒక వ్యక్తి రన్ చేస్తున్నట్లుగా ప్రాథమికంగా సమాచారం అందుతుంది. అయితే దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా ఏంటి అన్న అంశాల మీద నంద్యాల పోలీసులు మొత్తం కూడా విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క అంశం బైరెడ్డి శబరికి సంబంధించినటువంటి మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఎంపీ బైరెడ్డి శబరి యొక్క ఒరిజినల్ లెటరు, అలాగే కేటుగాడు తయారు చేసినటువంటి డూప్లికేట్ లెటర్, ఈ రెండింటినీ కూడా చూసినట్లయితే అసలు సంబంధమే లేదు. ఇట్లాంటి వాళ్ళను అమాయకంగా ప్రజలు ఏ విధంగా నమ్ముతున్నారన్నదే $1 మిలియన్ క్వశ్చన్ గా నిలబడుతుంది. అయితే ఈ యొక్క ఎవరైతే టీటీడీలో దర్శనం చేసుకోవాలి, స్వామి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి అన్న కోణంలో ఆత్రంగా ఈ యొక్క టికెట్ల కోసం పెంపర్లాడుతుంటారో వారిని వీళ్ళు టార్గెట్ చేసి టికెట్లు అమ్ముతున్నట్టుగా తెలుస్తుంది. అయితే గత కొంతకాలంగా కూడా ఈ యొక్క ఇది ఇంకా విచిత్రమైన అంశం ఏంటంటే ఈ యొక్క ఏదైతే నంద్యాలలో ఎన్ఎండి ఫరూక్ మంత్రి ఉన్నాడో, న్యాయశాఖ మంత్రి, ఆయన ఇంటికి కూతబెట్టు దూరంలోనే ఇతని స్థావరం ఉండటం గమనార్హం. పోలీసులు అయితే చాకచక్యంగా వెంటనే కంప్లైంట్ వచ్చిన వెంటనే ఆయనను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని మొత్తం వ్యవహారాన్ని కూడా బట్టబయలు చేస్తారు. ఈ వ్యవహారంలో ఇంకా అంటే నంద్యాల, కర్నూలు జిల్లాలో సంబంధించి 3 మంత్రులు ఉన్నారు. ఒకవైపు ఎన్ఎండి ఫరూక్, మరోవైపు బీసీ జనార్దన్ రెడ్డి, మరోవైపు టీజీ భరత్ లాంటి వాళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరి లెటర్లను మార్పింగ్ చేస్తున్నాడా, ఫోర్జరీ సంతకాలు చేస్తున్నాడా అన్న అంశం మీద ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. ఏమైనా ఏది ఏమైనా కూడా
పూర్తి స్థాయిలో కూడా ఒక నకిలీ కేటుగాడిని మాత్రం తిరుపతి దేవస్థానం లెటర్ల రూపంలో బయటకు వచ్చాడు. ఈ యొక్క వ్యవహారం మొత్తాన్ని కూడా గుట్టు కూపిలాగే పనిలో పోలీసులు ఉన్నట్లుగా మనం భావించాలి. రైట్, థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.